బాగా వస్తున్నాయి కనుక దగ్గర వస్తుంది. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మైబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిన్న కిష్టాపురంలోని సఖీ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. నమస్తే అండి. వారి పేరు రామదాస్ గోలోతు రామదాస్ గారు. ఇప్పుడు మీరు కౌలుకు చేస్తారండి? కౌలుకి చేస్తాను. ఓకే, ఇది ఎంత తీసుకున్నారు కౌలు? 50,000 ఎకరమా? ఎకరం 10 గుంటలు. ఎకరం 10 గుంటలు 50,000 కౌలు తీసుకున్నారు. మిర్చి తోట వేసుకున్నారు. మరి మిర్చి తోట అంటే ఈ సంవత్సరం కొద్దిగా రేట్లు అటు ఇటుగా ఉన్నాయి. మరి ధైర్యం చేసి వేసారు? వేసినాం. ఇగో వేసినాం సార్. ఇట్లా కాసింది, మంచిగానే కాస్తుంది కాయ. అయితే రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ 6268 అనే రకం ఏరినప్పుడు కూడా మంచిగా వస్తుంది కాయ. మచ్చ కూడా కొంచెం తక్కువ ఉంది. ఒకసారి కట్టుకోండి. తాలు కూడా కొంచెం తక్కువ ఉన్నది. కాయ ఏరినప్పుడు కూడా కొంచెం మంచిగా వస్తుంది. కాయ కాయేటప్పుడు కూడా కొంచెం డబుల్ బాగా వస్తున్నాయి కనుక దగ్గర వస్తుంది. వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఫస్ట్ కోత వస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు నెలలో వేసారు. ఆగస్టు నెలలో వేసారు. ఇది నల్లరేగడి నెల. ఇది అచ్చు 30x30 పెట్టి 30 ఉన్నది. ఇంకా పెద్దగా పెట్టాలంటారు. ఇప్పుడు నల్లరేగడిలో వేసారు. మందు కట్టలు ఎన్ని వేసి ఉంటారమ్మా ఈ ఎకరం? మందు కట్టలు వేసిన ఒక 10 కట్టలు దాకా వేసి 10 కట్టలు వేసారు. మందులు ఎట్లా కొడతారు? మందు ఇక అందరు కొట్టినట్టే కొడుతున్నాం. వేరే మందు ఏం వాడటం లే. అంటే వారం రోజులు వారానికి ఒకసారి కొడుతున్నాం. అందరు కొట్టినట్టే కొడుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ కోత ఏరిస్తున్నాం. ఎంతమంది అమ్మ కూలీలు? 15 మంది ఉన్నారు. 15 మంది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 3 రోజులు. 3 రోజుల నుంచి చేస్తున్నారు. ఇంకెన్ని రోజులు పట్టొచ్చు? కొద్ది గొప్ప ఉంటాయి. రేపు పట్టుద్దో అయిపోద్దాం. మరి పొద్దాక 5 రోజుల్లో అయిపోతుంది. ఇప్పుడు కాయ రంగు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. మచ్చ కూడా కొంచెం పర్వాలేదు. ఈ సంవత్సరం మాకు మచ్చలు బాగా వస్తున్నాయి. కొంచెం వెనక సిరి కాబడ్డది. కాయ ఏరటం కూడా మంచిగా అలకాగా వస్తుంది. కాయ కూడా చిక్కగా కాపాడుతుంది. పర్వాలేదు, మంచిగానే ఉంది. ఎక్కడ తెచ్చుకున్నారమ్మా విత్తనం? డోర్నకల్లో రెడ్డి గారి షాప్ లో తెచ్చుకున్నారు. ఓకే, కాపు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? దగ్గర కనిపే ఉన్నది. దగ్గర కనుపు అన్ని చెట్లకి ఇంతే ఉందమ్మా? చెట్లకు అంతే ఉంది. బాగా ఉంది. ఓకే, ఏరియాలు కూడా మంచిగానే ఉందని అంటారు కూలోళ్ళు. చెట్టు ఎత్తి ఎట్లా ఉందమ్మా? 10 క్వింటాల రూపాయలు అవుతుందా? అదే ఒక 5-6 క్వింటాలు, ఒక 7 క్వింటాల వరకు అవ్వచ్చు. కాకపోతే పచ్చికాయ ఎక్కువ ఉంది, ఇంకా పోతుంది. పచ్చికాయ బాగున్నది. తాళ అయితే అని ఎరిస్తున్నాం. కూలి ఎట్లుందమ్మా? 300. ఎప్పుడు వచ్చి ఎప్పటి వరకు వెళ్తారు? 9ంటికి వస్తారు. 4:30కి వెళ్ళిపోతారు. ఎట్లా మరి కౌలుకు తీసుకొని ధైర్యం చేసేసారు? ఎట్లా ఉంది మరి తోట? మరి మంచిగానే ఉంది సార్. ఏరుకులుడు కూడా రాలే. మీరు వేస్తారా తోటలో? 5 ఎకరాలు. ఎట్లా ఉంది కాపు? ఎట్లా ఉంది? ఇంతకంటే కొద్దిగా మామూలుగా ఉందంట. ఈ సంవత్సరమే తెలిసింది యంత్రం అని వేసి చూసినాం. ఈ సంవత్సరం అయితే మంచిగానే ఉంది, పర్వాలేదు. కాయ ఏరినప్పుడు కూడా కొంచెం అలకంగా మంచిగా వస్తుంది. ఒక్కొక్క కాయ గట్టిగా వస్తది. రాటోలే ఒక కాబడ్డది మంచిగానే ఉంది, పర్వాలేదు. ఒక 2 చెట్లు చూపిరమ్మా. మండలాన్ని విరిగిపోతున్నాయమ్మా? విరుగుతాయి. ఒక డ్యామేజ్ ఉన్నప్పుడు పురుగులు తిన్నాయి, అవి కొంచెం బూజు వచ్చినాయి. ఏరుతంటే పోతాయి. అవి చెట్టు ఎత్తు కూడా చూసుకోవచ్చు ఎంత ఎత్తుందో. పై వరకు కూడా కింద నుంచి ఇంకా కొంచెం అచ్చు, ఇంకా కొంచెం పెట్టుకుంటే 2 మొక్కలు వేసుకోవచ్చు, ఇంకా బాగుంటది.
చీవంట వేసినాం ఈ సంవత్సరం. అదే లేబ్బా. ఆ. అదే మీ వాడ కూడా మాకు అర్థమైంది, కౌలు కాబట్టి. మరి